టిప్ నెంబర్ 1, మనకు ఇంట్లో ఇలా రోలు ఉంటుంది కదండి, మనం అల్లం వెల్లిపాయ దంచుకునేది. కొంతమంది స్టీల్వి కూడా వాడుతూ ఉంటారు కదా. సో అవి మనం డైరెక్ట్గా ఇలా రాయి మీద పెట్టి వాడినప్పుడు గీతలు అనేవి పడుతూ ఉంటాయండి. ఇలా నాప్కిన్ వేసి దాని మీద పెట్టుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, ఇలా మనకి వాడకుండా పక్కన పెట్టేసిన పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లో కవర్ని ఇక్కడ చిన్నగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని దాంట్లో మనం హ్యాంగర్ని పెట్టుకుందామండి. చూసారు కదా, ఇలా పెట్టుకొని కిటికీకి కానీ ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఆడుకున్నాక వాళ్ళ బొమ్మలు అవి వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ తీసుకుందామండి. ఒక 2 తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుందామండి. ఇలాగా కట్ చేసుకున్నాము రెండింటిని. మనం ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, బాటిల్ని ఒకవైపు కొంచెం ఎక్కువగా ఉంచానన్నమాట. దీనిని మనం హ్యాంగర్కి పెట్టుకొని ఇలాగా ప్లాస్టర్ వేసుకుందామండి. మీరు బ్లాక్ ప్లాస్టర్ అయినా యూస్ చేయొచ్చు, మనం వైర్లకు యూస్ చేస్తాం కదా, అదైనా యూస్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడ రెండింటిని నేను హ్యాంగర్కి అతికించేసాను. మనం ఇలాగ వాష్ బేసిన్ దగ్గర యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షాపింగ్ కవర్లు చాలా మందంగా ఉంటాయండి, వీటిని చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నా హ్యాండ్ సైజు డ్రా చేస్తున్నాను దీని మీద. దీన్ని ఇక్కడ ఇదే సైజులో నేను కుడుతున్నానండి. మీరు మీ కుట్టు మిషన్ మీద కుట్టుకోవచ్చు అనమాట. సో మొత్తం కుట్టేస్తున్నాను. అయితే ఇక్కడ మన హ్యాండ్ సైజ్ కన్నా కొంచెం పెద్దగానే డ్రా చేసుకోవాలండి, లేదంటే మనకి రివర్స్ చేయడం ఇబ్బంది అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు దీనిని రివర్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా గ్లౌజ్ ఒకవేళ లూజ్గా ఉంటే మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని మనం గార్డెనింగ్ దగ్గర, లేదంటే మనం డస్ట్బిన్ ముట్టుకోవాల్సి వచ్చినప్పుడు అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. బాత్రూమ్ క్లీనింగ్ అప్పుడు కూడా ఈ గ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా ఇంట్లో మెత్తడి చీపురు, దీనికి ఇలా నేను పిన్నీస్ తీసుకున్నానండి. పిన్నీస్ తీసుకొని ఇలా అనడం వలన మనం ఊడ్చినప్పుడు వెంట్రుకలు అనేవి ఉంటాయి కదా, అవి ఆ చీపుల్లో ఇరుక్కొని ఉంటాయి కదండి, అవన్నీ ఈజీగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 6, మనం మామూలుగా కొత్త చీరలు అనుకోండి, ఆ చీరలోనే మనం బ్లౌజ్ పెట్టేసి లోపల పెట్టేస్తాము. కానీ డైలీ వేర్ అనుకోండి, మనం బ్లౌజెస్ అనేవి విడిగా పెట్టేస్తాం కదండి. సో ఇలా మనం ఏం చేస్తామంటే, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసామనుకోండి, ఒకటి తీస్తే అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. సో అలా పడిపోకుండా ఉండాలంటే చూడండి, ఇలాంటి బాస్కెట్ ఉంటుంది కదా, దాంట్లో మనం బ్లౌజెస్ అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏది కావాలంటే అదే చక్కగా తీసుకోవచ్చు అనమాట. కింద పడకుండా ఉంటుంది, నీట్గాను ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.